గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. క్వాలిఫైన్ అభ్యర్థులందరికీ నా శుభాకాంక్షలు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ కూడా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇంత తక్కువ టైంలో విత్ ఇన్ 45 days లో ఇంత భారీ ప్రాజెక్టును కంప్లీట్ చేసి రిజల్ట్ మొత్తాన్ని ఒక స్ట్రీమ్ లైన్ లోకి తీసుకుని వచ్చి ఫలితాలను ప్రకటించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఏపీపీఎస్సీ వారికి, మొత్తం వారి స్టాఫ్ కి, బోర్డు మెంబర్స్ కి అందరికీ కూడా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇక కమింగ్ టు ద పాయింట్, మనం అనుకున్నట్లే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రిజల్ట్స్ రావడం జరిగిందనమాట. మనం గతంలో అంటే ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే మీకు ఒక కట్ ఆఫ్ చెప్పాను నేను, 17 to 20 మధ్యలో ఉంటుంది అని. ఆ తర్వాత కొద్ది రోజులకి అభ్యర్థులు తమ మార్కులను తగ్గిస్తూ వచ్చారనమాట. సో స్టేట్ వైడ్ నాకున్న సర్కిల్ ద్వారా నేను తెలుసుకుని కట్ ఆఫ్ సంబంధించి మరో వీడియో పెట్టాను. దాంట్లో 15 to 19 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పాను. ఏపీపీఎస్సీ అఫీషియల్ గా కట్ ఆఫ్ ను ప్రకటించకపోయినప్పటికీ స్టేట్ వైడ్ గా మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఈ వీడియో చేసే నాటికి కట్ ఆఫ్ 18 to 19 మార్క్స్ మధ్యలో ఉంది అనేది. అంటే ఇది స్టేట్ వైడ్ జనరల్ కట్ ఆఫ్ మాత్రమే అన్నమాట. స్టేట్ వైడ్ జనరల్ కట్ ఆఫ్ ఇది. అయితే ఇక్కడ కొన్ని కేటగిరీ వారికి కట్ ఆఫ్ తగ్గింది అని చెప్తున్నారు. ముఖ్యంగా ఎస్టీ ఉమెన్ కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీకి కూడా కట్ ఆఫ్ తగ్గిందని చెప్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చాలా మంది మాకు 15 మార్క్స్ ఉన్నాయి, 20 మార్క్స్ ఉన్నాయి, 25 మార్క్స్ ఉన్నాయి, అయినా మేము క్వాలిఫై కాలేదని నా కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఒకసారి నిన్న పబ్లిష్ చేసిన ఏపీపీఎస్సీ ఫైనల్ కీని ఒకసారి కంపేర్ చేసుకోండి. దాంట్లో 5 క్వశ్చన్స్ ని డిలీట్ చేయడం జరిగిందనమాట. మీరు కరెక్ట్ చేసిన క్వశ్చన్స్ లో ఈ యొక్క డిలీషన్స్ ఉంటే మీ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీరు క్వాలిఫై కాకపోవచ్చు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఈ విషయాన్ని. మీరు గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయిపోయినప్పటి నుంచి కట్ ఆఫ్ ఎంత అనేది ఒక పెద్ద చిక్కుముడి లాగానే, ఒక పెద్ద క్వశ్చన్ లాగానే ఉండేది. రిజల్ట్ ఇచ్చినప్పటికి కూడా ఇప్పటికీ క్లారిటీ తక్కువగానే ఉందని చెప్పొచ్చు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే 18 to 19 మధ్యలో కట్ ఆఫ్ ఉంది అనేది అనమాట. ఇక మరో పాయింట్ ఏంటంటే త్వరలోనే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ కూడా రాబోతున్నాయి. ఆ ప్రాసెస్ కూడా ఎండింగ్ వచ్చినట్టు సమాచారం అనమాట. సో రిజల్ట్స్ వచ్చేసాయన్నమాట. 92,250 మంది క్వాలిఫై అయ్యారు. ఇది ఏపీపీఎస్సీ అఫీషియల్ గా చెప్పిన మాట అన్నమాట. మనం లాస్ట్ 2 వీడియోస్ కన్నా ముందు వీడియోలో ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. 92,000+ మంది మెయిన్స్ ఎగ్జామినేషన్ ను రాసే అవకాశం ఉందని. ఇంచుమించు మన అంచనాకు తగ్గట్టుగానే రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. సో మన ఎక్స్పెక్టేషన్స్ కి దాని ప్రకారమే రిజల్ట్స్ రావడం జరిగింది. సో ఇక్కడి వరకు ఓకే. ఇదంతా పాస్ట్ అన్నమాట. మనం ఆల్రెడీ క్వాలిఫై అయిపోయాము. ఇదంతా పాస్ట్. వాట్ నెక్స్ట్? క్వాలిఫై అయిన తర్వాత ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం చేయాల్సిన పని అన్నమాట. 92,000 మందిలో ఉండడం పెద్ద విషయం అయితే కాదు. 1:1 రేషియోలోకి రావడమే ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ అన్నమాట. సో ఇక్కడ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్టుగా కాకుండా మరింత స్టాండర్డ్ గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకు కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు అన్నమాట. సో ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మన ప్రిపరేషన్ లో, మన స్ట్రాటజీలో అవసరమైన మార్పులు చేసుకోవాల్సి ఉంది. అదే విధంగా పర్ డే 10 hours ప్రిపేర్ అయ్యే విధంగా మీ ప్రిపరేషన్ ని ప్లాన్ చేసుకోండి. పర్ డే 10 hours తక్కువ కాకుండా ప్లాన్ చేసుకోండి. అండ్ డైలీ 2 subjects ను కవర్ చేస్తూ మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. సో మరోసారి ఏపీపీఎస్సీ బోర్డు చైర్మన్ గారికి, సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనమాట. టైం వేస్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అందరికీ ఆల్ ద బెస్ట్.